హలో! ఈనాటి మన విశ్లేషణలో ఒక అద్భుతం గురించి మాట్లాడుకోబోతున్నాం. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరైన ఎంఎస్ ధోని అసాధారణ ప్రయాణమిది. అసలు ఒక వికెట్ కీపర్గా, ఒక బ్యాటర్గా ఆయన క్రియేట్ చేసిన ఆ ఇంపాక్ట్ ఎలాంటిదో ఈరోజు పూర్తిగా డీకోడ్ చేసి చూద్దాం. పదండి! అసలు ఒక ఆటగాడిని లెజెండ్ అని ఎప్పుడంటాం? ఒకసారి ఆలోచించండి. క్రికెట్ కోచింగ్ మాన్యువల్స్ని పూర్తిగా పక్కన పెట్టేసి తనకంటూ ఒక కొత్త రూల్ బుక్ క్రియేట్ చేసుకుని అత్యున్నత శిఖరాలను చేరుకున్న ఒక అసాధారణ ఆటగాడి ప్రయాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 332 మ్యాచ్లు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్గా ఇన్ని మ్యాచ్లు ఆడటం అంటే మాటలా? ఇది క్రికెట్ ప్రపంచం మీద ఆయనకి ఎంతటి పట్టుందో ఇట్టే చెప్పేస్తోంది. సరే, అసలాయన ఆటలోని ఆ మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవడానికి మనమొక 4 ప్రధాన అంశాల గుండా వెళ్దాం. 1. ఆ విలక్షణమైన ఫినిషింగ్. 2. వికెట్ల వెనుక ఆయన మెరుపు వేగం. 3. అంతర్జాతీయ స్థాయిలో విజయాలు. ఇక 4. ఫ్రాంచైజీ లీగ్స్లో ఆయన ఆధిపత్యం. ఇక లేట్ చేయకుండా మొదటి పాయింట్తో మొదలుపెడదాం. అదే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆయన విలక్షణమైన ఫినిషింగ్ మరియు బ్యాటింగ్ స్కిల్స్. ఒకవైపు సాంప్రదాయ క్రికెట్ టెక్నిక్స్ ఉంటే, ధోనీ స్టైల్ దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆ బాటమ్ హెవీ గ్రిప్తో గట్టిగా బ్యాట్ పట్టుకోవడం, షార్ట్ పిచ్ బంతులొస్తే పవర్ఫుల్ పుల్ లేదా హుక్ షాట్లతో విరుచుకుపడటం, ఇవన్నీ ఆయన స్పెషాలిటీ. దానికి తోడు తన చిన్ననాటి స్నేహితులు సంతోష్ లాల్ దగ్గర నేర్చుకున్న ఆ ట్రేడ్మార్క్ హెలికాప్టర్ షాట్ అయితే ఒక సెన్సేషన్. బంతిని అలా యార్కర్ లెంత్ నుంచి బౌండరీకి పంపడం చూసి అప్పట్లో అందరూ అవాక్కయ్యారు. ఇక ఈ గణాంకాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వన్డే ఇంటర్నేషనల్స్లో ఏకంగా 10,773 పరుగులు, అది కూడా 50.57 అద్భుతమైన సగటుతో. అంతేనా, 84 సార్లు నాటౌట్. మ్యాచ్ చివర్లో ఎంత ఒత్తిడి ఉన్నా సరే క్లచ్ ఫినిషర్గా ఆయన ఎంత కూల్గా మ్యాచ్ని ముగిస్తారో ఈ నంబర్స్ మనకు స్పష్టంగా చెప్తున్నాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ 183 నాటౌట్ గురించి మాట్లాడుకోవాలి. అదొక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్. వన్డేల్లో ఒక భారతీయ వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోర్ ఇప్పటికీ ఇదే. శ్రీలంకతో జరిగిన భారీ రన్ చేజ్లో 145 బంతుల్లోనే అంత స్కోర్ చేసి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. సరే, బ్యాటింగ్ సంగతి పక్కన పెడితే రెండవ విభాగం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వికెట్ల వెనుక ఆ మెరుపు వేగం, డ్యూయల్ థ్రెట్గా ఆయన రేంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వికెట్ల వెనుక ఈ రికార్డులు చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో 195 స్టంపింగ్లు చేసిన ఏకైక కీపర్. మొత్తం 829 డిస్మిసల్స్. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఆయన ట్రెడిషనల్ కీపింగ్ పద్ధతుల కంటే తన అద్భుతమైన రిఫ్లెక్సెస్ మీదే ఎక్కువ ఆధారపడేవారు. చూడటానికి కాస్త భిన్నంగా అనిపించినా అది సూపర్ సక్సెస్ అయింది. అసలీ నెంబర్ చూడండి, కేవలం 0.08 సెకండ్లు. అవును, వెస్టిండీస్ ప్లేయర్ కీమో పాల్ను అవుట్ చేసినప్పుడు నమోదైన రియాక్షన్ టైం ఇది. క్రికెట్ హిస్టరీలోనే అత్యంత ఫాస్టెస్ట్ స్టంపింగ్ ఇది. మనం కంటిరెప్ప మూసి తెరిచేలోపే అక్కడ బేల్స్ ఎగిరిపోయేవి అనడానికి ఎంతకంటే పెద్ద ఉదాహరణ అవసరమా? ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. ఈ బ్యాటింగ్ పవర్, ఆ కీపింగ్ మ్యాజిక్, ఈ రెండూ కలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశానికి ఎలాంటి అద్భుతమైన ట్రోఫీలు తీసుకొచ్చాయో చూద్దాం. ఒక కెప్టెన్గా ఇది చరిత్రలో కనివిని ఎరుగని రికార్డ్. 2007లో టీ20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్, ఇక 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. అంతర్జాతీయ క్రికెట్లో ఈ 3 పరిమిత ఓవర్ల ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న మొట్టమొదటి మరియు ఏకైక కెప్టెన్ ఆయనే. ఇదొక నమ్మశక్యం కాని అచీవ్మెంట్. ఇక ఆయన కెరీర్లోనే ఒక ఎమోషనల్ మూమెంట్, ఆ 2011 వరల్డ్ కప్ ఫైనల్. సొంత గడ్డం మీద, అది అంత విపరీతమైన ఒత్తిడిలో నాటౌట్గా 91 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం మామూలు విషయం కాదు. భారతదేశానికి 2వ వన్డే వరల్డ్ కప్ అందించిన ఆ క్షణం ప్రతి క్రికెట్ అభిమాని గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం 4వ విభాగానికి వద్దాం, ఇండియన్ ప్రీమియర్ లీగ్. అదేనండి, మన ఐపీఎల్లో ఆయన సృష్టించిన ఆధిపత్య శకం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడున్న ఈ ఇన్ఫర్మేషన్ గమనిస్తే ఒక దశాబ్దానికి పైగా ఐపీఎల్లో ఆయన టీం ఆధిపత్యం ఎంతలా ఉందో అర్థమవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ను ఏకంగా 10 సార్లు ఫైనల్కు చేర్చడమే కాకుండా 2010, 2011, 2018, 2021 ఇంకా 2023లో కలిపి మొత్తం 5 సార్లు ఐపీఎల్ టైటిల్స్ అందించారు. దీనివల్లే సీఎస్కే ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా నిలిచిపోయింది. ఇక 2024 సీజన్ నాటికే
చెన్నై తరఫున ఆయన ఏకంగా 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్నారు. అంటే ఇది కేవలం నంబర్ కాదు, ఒకే టీంతో ఆయనకున్న ఎమోషనల్ బాండింగ్, విధేయత, ఇంకా ఇన్నేళ్లుగా మెయింటైన్ చేస్తున్న అద్భుతమైన ఫిట్నెస్కు ఇది పక్కా ఉదాహరణ. గ్రౌండ్లో ఎలాంటి తుఫాను రేగుతున్నా సరే ఆయన ముఖంలో టెన్షన్ కనిపించదు. ఆ ప్రశాంతతే ఆయనకు కెప్టెన్ కూల్ అనే ఫేమస్ పేరు తెచ్చిపెట్టింది. ఆ కూల్నెస్కి, ఆయన ఆటకి ఫిదా ఆయన అభిమానులు ఎంతో ప్రేమతో ఆయనను తల అని పిలుచుకుంటారు. తమిళంలో దీని అర్థం నాయకుడు అని. వాళ్లకి ఆయన ఒక దేవుడిలాంటివాడు. సో ఈ విశ్లేషణను ఒక ఇంట్రెస్టింగ్ ఆలోచనతో ముగిద్దాం. అప్పటిదాకా ఉన్న రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసిన ఒక ఆటగాడు భవిష్యత్తులో వచ్చే క్రికెట్ లీడర్స్ అందరికీ ఒక స్టాండర్డ్ బెంచ్ మార్క్గా ఎలా మారిపోయాడు? క్రీడ రూపురేఖలనే శాశ్వతంగా మార్చేసిన ఆ లెజెండ్ ప్రయాణం నిజంగానే మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్.